నా ఫస్ట్ మంత్ సాలరీ 61,000 రూపీస్ వచ్చింది. నేను చేసే జాబ్ ఏమో క్లర్క్. నాకొచ్చిన సాలరీ ఏమో 61,000. అసలు ఇంత సాలరీ నాకెందుకొచ్చింది? ఎలా వచ్చింది? అనేది ఈ వీడియోలో నా సాలరీ స్లిప్‌ని బ్రేక్ డౌన్ చేద్దాం. వచ్చేయండి. సో, ఫస్ట్ అయితే నాకు గ్రాస్ పే వచ్చేసరికి 61,889 రూపీస్ వచ్చింది. ఇంత ఇంత ఎక్కువ అమౌంట్ నాకు రావడానికి రీజన్ ఏంటి? నేను చేసేదైతే క్లరికల్ జాబ్ కదా అని అనుకుంటే, నా జాయినింగ్ డేట్ వచ్చేసరికి 24థ్ జూలై 24థ్ జూన్ 2026 అనమాట. సో, నేను జూలై నెలలో కాదు, జూన్ నెలలో జాయిన్ అయ్యాను. జూన్ లాస్ట్ వీక్‌లో జాయిన్ అయ్యాను. సో, 24థ్ నుంచి జూన్ లాస్ట్ వీక్ అంటే 30థ్ కదా! సో, 6-7 డేస్ ఉంది కదా మధ్యలో గ్యాప్. ఆ 6-7 డేస్ కూడా నాకు అమౌంట్ అనేది కలిపి ఈ మంత్‌లో క్రెడిట్ చేశారు. ఓకే. అందువల్ల నా అమౌంట్ వచ్చేసరికి నా సాలరీ వచ్చేసరికి 61,889 రూపీస్ వచ్చింది. ఇందులో ఫస్ట్ మంత్ సాలరీ ఆఫ్ ద ఆర్ఆర్‌బీ క్లర్క్ ఎలా ఇస్తున్నారు అనంటే, బేసిక్ పే వచ్చేసరికి 26,730 26,730 రూపీస్ బేసిక్ పే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డియర్‌నెస్ అలవెన్స్ వచ్చేసరికి 7,375 రూపీస్. హెచ్ఆర్ఏ 2,941 స్పెషల్ అలవెన్స్ వచ్చేసరికి 8,903 ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ కోసం 850 రూపీస్. కస్టమర్ సర్వీస్ అసిస్టెంట్ అసోసియేట్ దానికోసం అని చెప్పేసి 1970. ఇంకా సీనియర్ సీఎస్ఏ, బేసిక్ కెరియర్స్, స్పెషల్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, డీఏ ఇవన్నీ కూడా ఇంకా యాడ్ అవ్వలేదు. టోటల్‌గా వచ్చేసరికి ఫర్ 1 మంత్ వచ్చేసరికి 48,771 రూపీస్ వస్తుంది. నార్మల్‌గా ఇప్పుడు ఈ మంత్ నుంచి చూసుకుంటే జులై కంప్లీట్ అయిపోయింది కదా! జులై వరకు ఏసేసారు కదా! నెక్స్ట్ ఆగస్ట్ మంత్ నుంచి వచ్చేసరికి నా సాలరీ ఇంతే ఉంటుంది. ఇంత ఎక్కువ రాదు. బికాజ్ ఆ 6 డేస్ యాడ్ అవ్వటం వల్ల ఈ అమౌంట్ అనేది ఇక్కడ ఎక్కువొచ్చింది. సో, ఇది బేస్ ఫర్ ద 1 మంత్‌కి ఇంత సాలరీ ఉంటుంది. సో, నాకు ఆఫ్టర్ అడ్జస్ట్‌మెంట్ అని ఇచ్చారు అంటే, ఆల్రెడీ ముందు నెలలో కొన్ని డేస్ ఉన్నాయి కాబట్టి, ఆ అడ్జస్ట్‌మెంట్స్ అన్నిటిని కూడా కలిపి ఇక్కడ ఇంతొచ్చింది. అడ్జస్ట్‌మెంట్స్ కలిపేసరికి ఏమవుతుందంటే, ఇక్కడి వరకు సేమ్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ సీనియర్ సీఎస్ఏ, బేసిక్ కెరియర్స్, స్పెషల్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, డీఏ, నెక్స్ట్ ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, ఇంకా కస్టమర్ సర్వీస్ అసిస్టెంట్ ఎరియర్స్ ఇవన్నీ కలవటం వల్ల ఈ సాలరీ అనేది 61,889 గ్రాస్ సాలరీ అయింది. గ్రాస్ సాలరీ ఎంతుంటే నాకు ఇందులోంచి డిడక్షన్స్ ఎంతయ్యాయి? ఆ డిడక్షన్ అయిన తర్వాత నా ఫైనల్ అమౌంట్ ఎంతొచ్చిందన్నది ఇక్కడ చూద్దాం. సో, ఎన్‌పీఎస్ కంట్రిబ్యూట్ అమౌంట్ అని చెప్పేసి 3743 డిడక్షన్స్‌కి సెపరేట్ కాలమ్ ఇచ్చేసాడు. సో, సెపరేట్‌గా ఎంతెంత ఎక్కడెక్కడ దేనికి డిడక్ట్ అవుతున్నాయని చూపిస్తుంది. సో, ప్రూఫ్ టాక్స్, స్ప్లిట్ పీరియడ్, బీఫీ, ఎన్‌పీఎస్ మంత్లీ కంట్రిబ్యూషన్, జీటీఐఎస్ గ్రూప్ బి, అదర్ డిడక్షన్స్. సో, వీటిలో పర్టిక్యులర్‌గా దేనికి ఏదేది ఎంతెంత కట్ అవుతుంది, అమౌంట్ మాత్రమే తెలిసింది. ఇవి ఏంటి అన్నది నాకు ఇంకా క్లారిటీగా తెలీదు. తెలిసినప్పుడు వెంటనే చెప్తాను. సో, టోటల్‌గా నాకొచ్చిన అమౌంట్ 61,889 రూపీస్‌లోంచి 5,083 రూపీస్ అనేవి డిడక్ట్ అయ్యి, ఫైనల్‌గా నెట్ పే అనేది 56,806 రూపీస్ వస్తుంది. సో, పైన 806 తీసేసినా గానీ 56,000 రూపీస్ ఫస్ట్ మంత్ సాలరీగా నేను చూస్తున్నాను అనమాట. సో హ్యాపీ. అండ్ ఇక్కడొచ్చేసరికి పేమెంట్ పీరియడ్ అని ఇక్కడ ఇచ్చాడు. సో, నెక్స్ట్ పేమెంట్ డేట్ వచ్చేసరికి 27/07/2026 ఇచ్చారు. సో, ఆర్ఆర్‌బీస్‌లో కర్ణాటక గ్రామీణ బ్యాంక్‌లో అయితే 27థ్‌న ఎవ్రీ మంత్ పేమెంట్ అనేది పడిపోతుందని చెప్పారు. సో, అది మిగిలిన ఆర్ఆర్‌బీస్‌లో అలానే ఉందో లేదో నాకు తెలీదు. కర్ణాటక గ్రామీణ బ్యాంక్‌లో అయితే ఈ డేట్ అనేది ఫిక్స్ అనమాట. సాలరీ డేట్‌గా మనకి 1 తారీఖు, 10 తారీఖు ఇలా కాకుండా ఎవ్రీ మంత్ 27థ్‌కి సాలరీ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నాకిచ్చిన దానిలో ఈ 61,889 రూపీస్‌ని ఎలా స్ప్లిట్ చేశారు? 1 మంత్‌కి ఎలాగా? మిగిలిన దానికి ఎలా? మొత్తం ఎలా వచ్చింది అనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటనంటే ఇక్కడ జూన్ మంత్‌కొచ్చేసరికి సో, పే ఫర్ మంత్ ఏ మంత్‌కి పే చేస్తున్నారు? జూన్ మంత్‌కి పే చేస్తున్నారు. ఏ మంత్‌లో పే చేస్తున్నారంటే జులైలో పే చేస్తున్నారు. జూన్ మంత్‌కి సంబంధించింది జులైలో పే చేస్తున్నారు. అదెంత ఎర్నింగ్స్ ఎంతొచ్చినాయి? 11,430 రూపీస్ ఎర్నింగ్స్ వచ్చాయి. దానిలోంచి 842 రూపీస్ డిడక్ట్ చేస్తున్నారు. నెట్ అమౌంట్ వచ్చేసరికి లాస్ట్ మంత్‌లో ఆ 6 డేస్ నేను వర్క్ చేసినందుకు గాను 10,588 రూపీస్. నియర్లీ 10,600 రూపీస్ ఆ 6 మంత్స్ ఆ 6 డేస్ 1 వీక్ కోసం నాకు పే అవుతున్నాయి. నెక్స్ట్ జులై మంత్‌కి కలిపేసి మొత్తం ఎర్నింగ్స్ వచ్చేసరికి 50,458 రూపీస్. డిడక్షన్ వచ్చేసరికి 4,241 రూపీస్ డిడక్ట్ అయ్యి 46,217 రూపీస్ అనేది జులై మంత్‌కి నాకు అమౌంట్ క్రెడిట్ అవుతుంది. సో, ఇప్పుడు 2 మంత్స్‌యి కలిపి ఉన్నాయి కాబట్టి మొత్తం ఎర్నింగ్స్ 61,889 డిడక్షన్ 5,083 అండ్ నెక్స్ట్ నెట్ అమౌంట్ వచ్చేసరికి నా ఇన్ హ్యాండ్‌కి వచ్చేసరికి నా అకౌంట్‌లోకి 56,806 రూపీస్ పడ్డాయి. అది ఎప్పుడు పడ్డాయంటే 27థ్ అని ఇచ్చారు కదా! 27థ్‌నే పడినాయి వెంటనే. అంటే 27థ్‌న మార్నింగ్ 10-10:30 ఆ టైంలో పడినట్టున్నాయి. సో, ఇది పడిన వెంటనే 10:55కి పడిపోయాయి. వెంటనే మెసేజొచ్చింది. 56,806 రూపీస్. సో హ్యాపీ. సో,
థ్యాంక్ యూ. ఇది నా మొత్తం సాలరీ యొక్క స్ప్లిట్టింగ్ అనమాట.